ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాల గురించి తెలుసుకుందాము. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు ఏపీలో కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు ఉన్నారు. సాహిత్య విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి ఉన్నారు. తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. వాణిజ్య పరిశ్రమల విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారు అరుంధతి భట్టాచార్య, ఓంకార్ సింగ్ పహ్వా, పవన్ గోయాంక, ప్రశాంత్ ప్రకాష్, ఆర్జే చంద్రమోహన్, సజ్జన్ బజాంకా, సాలి హోల్కర్ ఉన్నారు. క్రీడా రంగం నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారు టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్, పారా ఆర్చర్ హర్విందర్, ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు విజయన్, పారా కోచ్ సత్యపాల్ సింగ్ ఉన్నారు. ప్రముఖ సినీ గాయకుడు అజిత్ సింగ్కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. గోవా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన 100 ఏళ్ల లిబియా లోబో సర్దేశాయికు పద్మశ్రీ దక్కింది. ప్రజా సంబంధాల విభాగంలో ఢిల్లీ నుంచి సిఎస్ వైద్యనాథన్కు పద్మశ్రీ పురస్కారం దక్కింది.